దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలోగ్ని అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఆత్మీయంగా మీరందరూ బలం పొందుకోవటానికి, క్షేమాభివృద్ధిని కలిగి ఉండటానికి, ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి నూతనమైనటువంటి మెట్టు ఎక్కడానికి మరొకసారి కర్మేలోగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా మీ అందరికీ వందనాలు, మీ అందరికీ శుభములు, ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేనైతే దేవుని కృపను బట్టి చాలా బాగున్నా. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం అందరం కూడా ఎల్లప్పుడూ నిత్యము సంతోషంగా ఉంటాం. సంతోషంగా మాత్రమే కాదు, ఆనందంగా కూడా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రభువు మనకు తోడుగా ఉండి, మనకు లోకంలో సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ సమస్యల వైపు మనం చూడకుండా సమస్యలలో మనలను దీవించి నడిపించేటువంటి యేసయ్య వైపు చూస్తూ ఆయన మీద ఆనుకొని ఆయన మాట ప్రకారంగా మీరు నడవండి. దేవుడు మీరున్న సమస్య అది ఎట్టిదైనా దానిలో నుంచి మీకు విడుదల అనుగ్రహిస్తాడు. అటువంటి కృప మీకందరికీ దయచేసి మీకు సకల దీవెనలు, సంతోషము, ఆశీర్వాదము, ఆనందము దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడి మాటను మన వినికిడిలో సమృద్ధిగా ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవంగా ఈ మాటను గురించి మనము క్లియర్గా తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దేవుని యొక్క వాక్యం ఏదైనా సరే, కానీ మనకున్నటువంటి సమయం కొంత లిమిట్ కదా. అందుకని క్లుప్తంగా కొద్ది మాటలు మనము నేర్చుకొని ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు వారు స్వయంగా అంటున్నటువంటి మాట, నమ్ముట నీ వలననైతే, నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆయనకది సమస్తము సాధ్యమే. అంటే ఈ మాట ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక వ్యక్తి ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన అంటూ ఉన్నటువంటి మాట, ఆయన చెప్పినటువంటి ఆ పరిస్థితి, ఆయనకున్నటువంటి సమస్య, మనుషులకి ఆ సమస్య నుండి విడుదల చేయించటము సాధ్యపడాల. ఏదైనా ఆర్థిక ఇబ్బందు, చిన్న చిన్న బాధలు, కష్టాలు అయితే ఎవరైనా సహాయం చేస్తారేమో, కానీ నాకు 1 కోటి రూపాయల అప్పు ఉంది అంటే ఎవరైనా చేస్తారా? ఒక 100 రూపాయల అప్పు తీరుస్తారు, కానీ 1 కోటి రూపాయలు తీర్చగలరా? తీర్చలేం కదా. మన అప్పే మనం తీర్చుకోవడం కష్టంగా ఉంటున్నటువంటి బ్రతుకులు దినముల్లో మనం ఉంటా ఉన్నాం. మరి అలాంటిది 1 కోటి రూపాయలంటే, అలానే ఏదైనా సమస్య అయితే మనం ప్రయత్నం చేస్తాం, కానీ కంప్లీట్గా దాన్ని మనం సాల్వ్ చేయగలమా? కష్టమవుతుందేమో. ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన అనేక ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నటువంటి ఆ దినములలో అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి వెళ్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి జనసమూహముల్లో ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని. ఒక వ్యక్తి తన కుమారుణ్ణి తీసుకుని వచ్చాడు. ఏదో కాలు చేతులు లేనటువంటి వ్యక్తిని తీసుకురాలా, ప్రాణాపాయముతో ఉన్నటువంటి వ్యక్తిని కాదు తీసుకుని వచ్చింది. ఆ వ్యక్తి దెయ్యము పట్టినటువంటి తన కుమారుణ్ణే తీసుకుని వచ్చాడు. దెయ్యం పట్టినటువంటి తన కుమారుణ్ణి తీసుకుని వచ్చి ఏమంటున్నాడంటే, ఆ దెయ్యం యొక్క లక్షణాలు చెప్తూ, మోగదయ్యము, ఆ దెయ్యము, మోగదయ్యం పట్టినటువంటి నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని. అది ఏం చేస్తుంది అంటే, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. చూడండి ప్రియదేవుని బిడ్డలారా,
అది కొంతకాలం అయిపోయి బాగానే ఉన్నట్టుగా ఉంటాడు. అవి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడో సడన్గా పట్టేస్తున్నాడు. ఆ దెయ్యము ఆ యవనస్తుడిని పట్టుకున్నప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఆ యవనస్తుడు, ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి అనుభవిస్తూ ఉన్నాడు. ఎలా ఉంటా ఉన్నాడు అంటే, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. చూసారా, ఆ దెయ్యము పట్టినప్పుడు పండ్లు కొరుక్కుంటాడంట. మూర్ఛ రోగం వచ్చినటువంటి వాళ్ళగా పడిపోతూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనములో ఆ వ్యక్తి అంటున్నాడు, అప్పుడు ఆయన వీరికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా 22వ వచనం, బాల్యము నుండి అని చెప్పి అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడవేయును. ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఆ దెయ్యం పట్టగానే అది ఏం చేస్తుందంటే, ఆ దెయ్యము పట్టినటువంటి, ఆ దురాత్మ పట్టినటువంటి ఆ వ్యక్తి నీళ్ళలో పడిపోతా ఉన్నాడంట, లేకపోతే అగ్నిలో పడిపోతా ఉన్నాడట. ఆ వ్యక్తిని ఆ యొక్క దురాత్మ నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అవును ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని వ్యాధులు మనకు తెలుస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడిసిన్ ఇస్తారు, తగ్గల డాక్టర్ స్కాన్ చేస్తారు, ఆ పరీక్షలు రకరకాల పరీక్షలు చేస్తారు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఆరోగ్యం అంతా బాగానే ఉంది, మాకు ఏమీ అందుపట్టడం లేదే, మాకేం అర్థం కావటం లేదు అని అంటా ఉంటారు కదా. మీరు వినే ఉంటారు ఇలాంటి సమాధానాలు డాక్టర్స్ చెప్పినాయి. మనం అనుకుంటాం డాక్టర్స్కి అర్థం కావట్లేదు ఏంటి. అలాంటి కేసులు మనం ఆలోచన చేస్తే అది దురాత్మ యొక్క కార్యం. అపవాది అట్టి రీతిగా ఆ వ్యక్తిని నాశనము చేయడానికి చూస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, డాక్టర్స్ దగ్గర మందులు లేవు, ఎవరి దగ్గర ఏం చేయాలో తెలియదు. కొంతమంది ఏం చేస్తారంటే దెయ్యాలు వదిలేస్తారని చెప్పేసి ఎవరో మంత్రగాళ్ళ దగ్గరికి, తంత్రగాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వేప మండలతోటి ఏదో ఒకటి తీసుకొని ఏదో పూజ అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి హింసిస్తడం మొదలు పెడతా ఉంటారు. వాళ్ళు శారీరకంగా హింసించబడతారు, కానీ ఆ దురాత్మ నుండి వారికి విడుదల లభించకపోతే ఎంత శారీరకంగా వేదన పడతా ఉంటారు, వాళ్ళు శ్రమలు పడతా ఉంటారు. కారణం ఏంటంటే దురాత్మ, అపవాది అతనిని బంధించి బాధిస్తూ ఉన్నది. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క దురాత్మల మీదకు దెయ్యం పట్టినటువంటి వాళ్లకు ఏ వైద్యం చేసినా విడుదల కలుగదు. వారిని విడిపించేటువంటి వారు ఎవరంటే యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆయనకు సాధ్యమాది. మనము రకరకాల ప్రయత్నాలైతే చేసినటువంటి వాళ్ళంగా ఉండి ఉండొచ్చేమో, కానీ ఉపయోగం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే, నాటి దినమున యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన ఏ రీతిగా దురాత్మలను వెళ్ళగొట్టినటువంటి వాడుగా ఉన్నాడో, నేటికి ఆయన సజీవునిగా ఉండి ఆయన అదే శక్తిని, అదే మహిమను, అదే ప్రభావమును కలిగి దురాత్మలను ప్రాణదోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆయన ఒక్క మాట పలికితే చాలు, ఒక మాట సెలవిస్తే చాలు, ఎన్ని దురాత్మలున్నా సేన అనేటువంటి దెయ్యము పట్టినటువంటి వ్యక్తి ఆ దురాత్మల నుంచి విడిపించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దురాత్మలు ఒకటి కాదు, బహువచనం, 2 కంటే ఎక్కువ కూడా ఒక మనిషిలో ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం, మనకు పట్టినటువంటి దురాత్మ యేసయ్య విడిపించాడు. మళ్ళీ మనం పాపం చేస్తే ఆ దురాత్మ ఏం చేస్తే తెలుసా? హృదయం ఖాళీగా ఉంది, క్లీన్ చేయబడి ఉంది, శుభ్రంగా ఉంది. కాబట్టి తనకంటే చెడ్డమైనటువంటి మరి 7 దెయ్యాలను తీసుకొచ్చి నీ హృదయంలోనే అవి సెటిల్ అయిపోతాయేమో, జాగ్రత్త. అందుకే మనం ఎలా ఉండాలంటే
నిత్యము ప్రార్థనలో ఉండాలి. నిత్యము ఆయన కాపుదల మనకు ఉండాల్సిందే. నిత్యము ఆయన కాపుదల మనకు ఉండాలంటే మేము మందిరంకి వెళ్తున్నాం కదా మాకేం కాదులే, మా ఇంట్లో ప్రార్థన పెడుతున్నాం కదా ఏం కాదులే, మేము దశంభాగాలు ఇస్తున్నాం, ప్రత్యేక కానుకలు ఇస్తున్నాం, లక్షలు ఇస్తా ఉన్నాం మందిరానికి, మాకేమవుతుందండి అనుకోవచ్చు. కానీ వాడు అవన్నీ చూసి నవ్వుకుంటా ఉంటాడు. అరే పిచ్చి మొహాలారా, ఈ కానుకలు ఇస్తే నేను రాననుకుంటున్నారా? అవేం కాదు, నేను వస్తా అని మన దగ్గరికి వాడు వస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో విజయం అనేటువంటిది లేనటువంటి పరిస్థితులు, మనం మంచిగానే ఉన్నా కూడా కుటుంబంలో వేదనలు, కలహము, బిడ్డల తిరుగుబాటుతనం, బిడ్డల మాట వినకపోవడం, దురలవాట్లకు వాళ్ళు బానిసలైపోతూ ఉన్నారు. నేటి దినాల్లో దురలవాట్లు అంటే సిగరెట్, మందు అనుకుంటున్నారా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వాటికంటే బహుభయంకరమైనటువంటి డ్రగ్స్కి అలవాటు పడిపోతూ ఉన్నారు. డ్రగ్స్కి వాళ్ళు లోబడిపోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం టీవీలో, న్యూస్లో. సెలబ్రిటీస్ లాగా ఉన్నటువంటి వారు సైతము లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు డ్రగ్స్కి బానిసలైపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనశ్శాంతి కరువైపోయి చివరకు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆత్మహత్య. ఈ మనశ్శాంతి అనేటువంటిది లేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటే మనశ్శాంతి వస్తుందా? ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయి. ప్రియ మనసులారా ఆలోచన చేయండి. దేవుడు నీకు మనసుకి శాంతినిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము, ఆయన సన్నిధికి రండి 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 అంటే యవ్వనస్తుడు ఇప్పుడు కాదులే, మాకు టైం ఉందిలే, మేము లోకంలో ఎంజాయ్ చేయాల్సినటువంటి టైం చాలా ఉంది. మీకేం తెలుసు అంకుల్, మీకేం తెలుసా ఆంటీ, డాడీ మీకు తెలీదు, మేము ఉండేటువంటి ఏరియా ఎలా ఉంటుంది తెలుసా? చాలా లగ్జరియస్ లైఫ్, అక్కడ కల్చర్ అంతా ఎక్కువ. మేము తాగకపోతే మమ్మల్ని తక్కువగా చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది మన సమాధానమా? మనం అట్టి రీతిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే మనం ఎప్పుడు విడుదల పొందుతాం? మీరెప్పుడు విడుదల పొందుకుంటారు? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు యేసు యొద్దకు వస్తే అది సమస్తము సాధ్యమే. అక్కడ ప్రభువారు అంటున్నారు, ప్రభువారు ఆ వ్యక్తితో అంటారు, నమ్ముట నీ వలననైతే. ఎందుకంటే అక్కడ ప్రభువారి దగ్గరకు ఆ వ్యక్తి వచ్చి అంటున్నాడు, నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయ. నీ వల్ల ఇద్దా ప్రభువా? మీ శిష్యులను అడిగాము, వాళ్ళు ఏం చేయాల, నీకైనా చేత ఇద్దా ఈ దెయ్యమును వెళ్ళగొట్టడం? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు అంటున్నారు, నువ్వు నమ్మితే, నువ్వు ఎవరి దగ్గరకు వచ్చి ఈ మాట అడుగుతున్నావో ఆ వ్యక్తిని నువ్వు నమ్మితే, ఆ యేసుని నువ్వు నమ్మితే, మేము ప్రకటిస్తున్నది అదే. పాపముతోటి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా, ప్రభువు ఒక పిలుపునిచ్చారు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ పాప భారం మీరు ఎంతకాలం మోస్తారు? నా యొద్దకు రండి, నేను దానిని తీసి ప్రక్కన పెట్టి దాన్ని నేను మోసి మీకు విశ్రాంతినిస్తాను. మీరు ప్రశాంతంగా ఈ లోకంలో ఉండొచ్చు. సంతోషం లేదా? సంతోషం నేనిస్తా. ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి అని పౌలు ఫిలిప్పీ సంఘానికి లేఖ వ్రాస్తూ మాట్లాడాడు కదా. ఆ ఆనందం నీకోసమే ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ప్రభు అంటున్నారు, ఆ చిన్నవాణి మీద కనికరము చూపించి ఆ చిన్నవాణిని తండ్రిని అడుగుతున్నాడు, నువ్వు నమ్ముతున్నావా అంటే నేను నమ్ముతున్నానయ్యా. అయితే ఆ వ్యక్తితో, ఆ దురాత్మ పట్టినటువంటి ఆ యవనస్తునితో ప్రభువారు అంటున్నారు, ఓ మోగదైన చెవిటి దెయ్యమా, వీనిని వదిలిపోము, ఇక మీదట ఎన్నడూ వీనిలో ప్రవేశించొద్దని ఆజ్ఞాపించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య ఆజ్ఞ ఇస్తాడండి, బ్రతిమలాడు. మనం ఆజ్ఞ ఇస్తే దెయ్యాలు పారిపోవాల్సిందే. యేసయ్య అటువంటి శక్తిమంతుడు. ఆయన ఆ శక్తిని నేటి దినమున సేవకులకు కూడా ఇస్తా ఉన్నాడు. యేసు నామములో దురాత్మలారా మీరు వదిలిపోండి
అని సేవకులు గద్దిస్తే అంతే, దెయ్యాలు పారిపోవాల్సింది. అక్కడ ఉండటానికి అవకాశం లేదు. మనల్ని భయపెడతాయి. సేవకుని షర్టు కూడా పట్టుకుంటాయి. అంతగా భయపెడతా ఉంటాయి. ఆ టైంలో సేవకుడు అమ్మో నాకెందుకులే అనుకోకూడదు. ఏం చేయాలి? యేసు నామములో పో అంటే అపవాది వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా, కేవలం సేవకులను మాత్రం కాదు, కానీ దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే నువ్వు కూడా దెయ్యాల మీద అధికారాన్ని పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దెయ్యం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సమస్తము సాధ్యమే యేసయ్యకు. మనకు అసాధ్యముగా ఉండొచ్చేమో కానీ యేసయ్యకు సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సందర్భాన్ని మనము చూసినట్లయితే లూకాసు వార్తలో 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా చూడండి. అక్కడ కపెర్నహూమునకు యేసయ్య వచ్చినటువంటి ఒక రోజున ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. 2వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక దాసుడు ఉన్నాడు. అతని పరిస్థితి ఎలా ఉందంటే రోగం వచ్చింది, చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ శతాధిపతి ఆయనకున్నటువంటి లక్షణము ఎలాంటిది అంటే ఇక్కడ 5వ వచనంలో ఆ శతాధిపతితోటి పాటుగా అతనికి సహాయం చేయటానికి కొంతమంది యూదుల పెద్దలు కూడా ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారుగా ఆ 3వ వచనము 4వ వచనం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సమయం లేదు కనుక వాటిని చదవట్ల, సందర్భాన్ని మాత్రమే మీకు నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు వచ్చి అంటున్నారు, ప్రభువా ఈ శతాధిపతి ప్రజలను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడయ్యా. జనులను ప్రేమిస్తున్నటువంటి స్వభావం కలిగి ఆయన చేసినటువంటి పని ఏంటంటే మనకు సమాజ మందిరము, మనము ఆరాధన చేయటానికి ఒక మందిరాన్ని, సమాజ మందిరాన్ని ఈయనే కట్టించాడు. కాబట్టి అతనికి సహాయము చేయమని మిక్కిలి బ్రతిమలాడుకుంటున్నారంట. ప్రభువుని అడగట్లా, బ్రతిమలాడుకుంటా ఉన్నారు. అంటే ఆయన చేస్తాడో లేదో, ఆ శతాధిపతి యొక్క దాసుని, అతని ప్రియమైనటువంటి దాసుడు రోగిగా ఉన్నాడు కదా, అతనికి స్వస్థత అనుగ్రహించమని యేసు ప్రార్థన చేస్తాడా? మంచి ఆరోగ్యాన్ని దయచేసేటువంటి రీతిగా ఆయన రోగమును విడిచిపెట్టేటట్టుగా చేస్తాడా? రకరకాల ఆలోచనలతోటి అది ఆయనకు సాధ్యమేనా అన్నట్లుగా ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా ప్లీజ్ అయ్యా, ఆ శతాధిపతి యొక్క దాసుని కొరకు మీరు ప్రార్థన చేయిని పెట్టి ప్రార్థన చేయని బ్రతిమలాడుకొని ఉండొచ్చు. ఎందుకంటే ప్రభు అప్పటికే చాలా మందిని స్వస్థపరిచినటువంటి వారుగా ఉన్నారు కదా, అనేక మంది జీవితాలలో వెలుగులు నింపినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనను బ్రతిమలాడుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 6వ వచనంలో ఆ శతాధిపతి ఆ తన స్నేహితులను చూసి ఏమంటారంటే చూడండి, 6వ వచనంలో మధ్యలో చదువుతున్నా, మీరు ఆయన యొద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. మొట్టమొదట ఆయన అంటున్నటువంటి మాట, తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నాకు యోగ్యత లేదు నాయన, నా ఇంట్లోనికి రావడానికి నాకు అర్హత లేదు. అయితే నువ్వు ఇక్కడ నుండే నా దాసుని స్వస్థపరచగలవు అనేటువంటి ఒక నమ్మకంతో ఆ వ్యక్తి అంటున్నటువంటి మాట. అయితే మాట మాత్రము సెలవిచ్చినప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 7వ వచనంలో ఈ మాట వ్రాయబడి, మీరు నా ఇంటికి రావడానికి నాకు యోగ్యత లేదు, అర్హత లేదు, అంతటోడిని కాదు నేను. మీరు ఇక్కడ నుండి ఒక్క మాట పలకండి, ఎక్కడో గృహములో ఉన్నటువంటి నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువారు
ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటకు ఆశ్చర్యపోయి ఆయన అంటున్నటువంటి మాట 9వ వచనంలో, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంతటి విశ్వాసాన్ని నేను చూడలేదు. కానీ ఈ శతాధిపతి, మీరు మా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు, నువ్వు ఇక్కడ నుండి ఒక మాట పలికితే అక్కడ నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని అంతవరకు పడినటువంటి ప్రయాస. ఎందుకంటే యేసయ్య దగ్గర రాకమునుపు చాలామంది ఎలా ఉంటున్నారో తెలుసా? ఇదే రీతిగా ఉంటున్నారు. యేసయ్య దగ్గరికి రాకుండా అనేక రకముల హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. మీరు కూడా కొంతమంది ఉన్నారేమో, మీకున్నటువంటి రోగమును డాక్టర్స్ నయం చేయలేకపోయి ఉండొచ్చు. వాళ్ళకి ఆ ట్రీట్మెంట్, వాళ్ళు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం లేనటువంటి పరిస్థితుల్లో ఎంతగానో బాధపడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రయోజనం పెట్టారు, కారణం ఏదైనా కానివ్వండి. కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, నువ్వు ఒక్క మాట పలుకు నాయన, నువ్వు అనేక మందిని స్వస్థపరిచావు కదా, కుంటివాడు నడిచాడు కదా, గుడ్డివాడు చూశాడు కదా, చనిపోయి సమాధి చేయబడి 4 దినములు సమాధిలో ఉంచబడాలి. లాజరు కూడా ప్రేత వస్త్రాలతోనే లేచి వచ్చాడు కదా, నీ మాటలో జీవముంది నాయన. అవును ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య మాటలో జీవమున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఒక్క మాట పలికితే నీ జీవితం మార్చబడుతుంది, నీ జీవితం మార్చబడుతుంది. లేవలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, శారీరకంగా కాదు కానీ ఆత్మీయంగా కూడా నువ్వు లేవలేకుండా ఉన్నావు. ప్రార్థన చేయలేనటువంటి కుంటివాడిగా నువ్వు ఉన్నావేమో, యేసయ్య కార్యాలు చూడలేనటువంటి గుడ్డితనంలో నువ్వు ఉన్నావేమో, యేసయ్యకు నువ్వు కానుక ఇవ్వలేనటువంటి అవిటితనంలో ఉన్నావేమో, యేసయ్య దగ్గర ప్రార్థన చేయలేనటువంటి మోగ స్థితిలో ఉన్నావేమో, ఆయన కార్యాలు ప్రకటన చేయబడతా ఉంటే నువ్వు వినలేనటువంటి చెవిటివాణిగా ఉన్నావేమో. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా, ఏ అంగమో నీకు లేకుండా ఉన్నదా కదా. నువ్వు దేవుని సన్నిధికి రా, దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు అనుకుంటావు నా జీవితము దుర్లభం, ఇంకా నా పరిస్థితి అంతా దేనికి పనికిరాదు, వేస్ట్ అండి, నాకు మరణమే దిక్కు, నా జీవితంలో ఇంకా ప్రతిఫలం లేదు, ఫలించట్లా, ఎండిపోయిన అనుభవం, ఇంక నేను బ్రతికి దేనికి అని చాలామంది అనుకుంటున్నారు. ఉద్యోగం నాకు రాదు, అవమానమే, నాకు వివాహం కాదు, డబ్బులు కట్నం ఇచ్చుకోలేము అని యవనస్తులు, ఆడపిల్లలు చాలామంది బాధపడి ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా బిడ్డలకు వివాహం చేయలేక అందరూ కలిసి కుటుంబం అంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏమాత్రం సందేహపడద్దు, యేసుకి సమస్తము సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదండి, ఏదీ లేదు. నువ్వు నమ్మినట్లయితే ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రభువారు అంటారు, ఆ వ్యక్తి యొక్క, ఆ శతాధిపతి యొక్క విశ్వాసమును చూసి ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని చెప్పి 10వ వచనంలో, లూకా సువార్త 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు, పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువారితో అన్నారు, నువ్వు మా ఇంటికి రావడానికి మాకు యోగ్యత లేదు, నువ్వు ఎక్కడుండి ఒక మాట పలుకు, ఎక్కడో ఉన్నా నా దాసుడు స్వస్థపరచబడతాడన్నప్పుడు ప్రభువారు ఆ కార్యాన్ని జరిగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే అక్కడ హన్నా అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆమె భర్త చాలా మంచివాడు, చాలా ప్రేమగా చూసుకునేటువంటి లక్షణము ఆమె భర్త అయినటువంటి ఎల్కానా ఆ లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆ హన్నాకి బిడ్డలు లేరు, అనేక రీతులుగా అవమానాలు ఎదుర్కొంటా ఉన్నది. ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు, అనేక మంది వైద్యుల దగ్గర కూడా వెళ్ళి ఉండొచ్చు, కానీ ప్రయోజనం లేదు. కానీ ఎంతో దుఃఖముగా ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళి
ప్రార్థన చేసింది. ఒక మాట మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, 1వ అధ్యాయము 10వ వచనంలో, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ఏడ్చుచు బహుగా ఏడ్చుచు యెహోవా సన్నిధిలో ఆమె ఏం చేస్తుందంట, యెహోవా సేవకురాలనైన నన్ను నా శ్రమను చూచి నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె పెదాలు కదులుతా ఉన్నాయి, మాట్లాడట్లా. అంతగా దేవుని సన్నిధిలో రోదిస్తూ దుఃఖముతో తన హృదయాన్ని తండ్రి యొక్క పాదముల చెంత, దేవుని యొక్క పాదముల చెంత, యేసయ్య పాదముల చెంత పెట్టేసి కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాలలో అనేక మంది గర్భము లేక అనగా బిడ్డలు కలగక చాలామంది బాధపడుతూ అనేక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వేల కొలది లక్షల కొలది రూపాయలు వాడుతున్నారు, కానీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు, కానీ ప్రయోజనం లేదు. గర్భము పిల్లలు అనేటువంటి వాళ్ళు దేవుడు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యం. గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మొట్టమొదటగా దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గరికి వచ్చి మీరు మీ కన్నీటితో ఆయన పాదములు కడగండి. ఎక్కడైతే దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా ఉన్నారో వాటన్నిటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి. ఆ మార్గాన్ని మరల్చుకోండి. యేసయ్యకు మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీరు కన్నీటి ప్రార్థన చేయండి. మీ హృదయం తేలికవుతుంది. హన్న తన హృదయము దేవుని యొద్ద ఆయన పాదముల చేత కుమ్మరించినప్పుడు ఆమె మనశ్శాంతిగా ఇంటికి వెళ్ళింది. మరలా దేవుడు ఆమెకు గర్భమును తెరిచిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మూయబడి ఉన్నటువంటి ద్వారము, మూయబడి ఉన్నటువంటి గర్భమును ఆయన తెరవగలిగినటువంటి సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరొస్తున్నారా? మీరు గర్భఫలము లేదని బాధపడుతున్నారా? పిల్లలు లేరని బాధపడుతున్నారా? వద్దు. యేసయ్య పాదాలు పట్టుకుంటే ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ లోకరీతిగా మనం డబ్బులు కలిగి ఉన్న ప్రయోజనం లేకపోవచ్చు, కానీ యేసయ్య ఏది నీ కొదువుగా ఉన్నదో, చదువు లేదా, ఉద్యోగం లేదా, వివాహం కావటం లేదా, మనశ్శాంతి లేదా, కుటుంబంలో అలగడా, వ్యాపారంలో నష్టమా, ఎక్కడ మీరు సతమతం అవుతా ఉన్నారు? ఏదైనా సరే ఆయనకు సమస్తము సాధ్యమే. ఈ మాట మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో బహుగా కార్యాలను జరిగిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. అవును ప్రభువా, మీకు సమస్తము సాధ్యమే నాయన. ప్రభువా, మీ లేఖనాలు మేము విన్నాము. అనేక మాటలు ఇంకా ఎన్నో సందర్భాలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి. మీకు సమస్తము సాధ్యమే. ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితాల్లో ఏదైతే కొదువుగా ఉన్నదో, ఏదైతే జరగక వారు అవమానించబడి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో లోటుగా, అది అనారోగ్యము కావచ్చు నాయన, బిడ్డల విషయంలో కావచ్చు, చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, ఏదైనా వారికి అసాధ్యమే కావచ్చు, కానీ మీకు సమస్తం సాధ్యమే. కనుక వారి జీవితాల్లో నూతనమైన కార్యాన్ని జరిగించి దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమను తెచ్చుకొని వారందరినీ విశ్వాసమును బలపరిచి మీ సన్నిధిలో వారు మీ రాకడకు సిద్ధపడేటువంటి జీవితాలను దయచేయమని కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డను, కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి వర్ధిల్ల చేయమని, వారి జీవితాల్లో ఈ యొక్క ఆశీర్వాదాలు నింపమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాపుదల తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి బలపరచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.